ఇవి వరి, గోధుమల్లాంటి ధాన్యం కాదు. కానీ పోషకాల పరంగా, ముఖ్యంగా ప్రోటీన్కు అవి మంచి నిల్వలు. అందుకే వాటిని ధాన్యం కాని ధాన్యం అని, థర్డ్ మిలీనియం గ్రెయిన్ అని పిలుస్తున్నారు. వాటి పేరే రాజ్గిరా ఉరఫ్ తోటకూర గింజలు. ఈ గింజల్నే ఉత్తరాదిన రాజరా, రామానా, అమరాంత్ గ్రెయిన్ అని పిలుస్తుంటారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి అంటే సుమారు 8000 ఏళ్ల నుంచి తోటకూర గింజల్ని ధాన్యంగా తింటున్నారు. ఆజ్టెక్లు రోజువారీ ఆహారంగానే కాదు, సంప్రదాయ వేడుకల్లోనూ వీటిని ఎక్కువగా వాడతారు. మన దగ్గర ఉత్తరాదిన శ్రావణమాసంలోనూ నవరాత్రుల సమయంలోనూ చేసే ప్రసాదాల కోసం రాజిరా పిండినే ఉపయోగిస్తుంటారు. లడ్డూలు, చిక్కీలు, పాయసాలు, పూరీలు, పరాటాలు, రోటీలు ఇలా ఎన్నో రకాల వంటలు చేస్తుంటారు. ఈ పిండితో మందపాటి దోశలు కూడా వేస్తారు. సూపులు చేస్తారు. దక్షిణాదిన మాత్రం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. ప్రోటీన్, ఫైబర్ మరియు ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో సమృద్ధిగా ఉన్న అమరాంత్ విత్తనాలు పూర్తి ప్రోటీన్ మూలం. అవి ముఖ్యంగా లేసిన్లో అధికంగా ఉంటాయి. ఇది తరచుగా ఇతర ధాన్యాలలో లేని అమైనో ఆమ్లం. వీటిల్లో గ్లూటెన్ అనేది అస్సలు ఉండదు. అందువల్ల గ్లూటెన్ పడని వాళ్లు గోధుమలకి ప్రత్యామ్నాయంగా వీటిని తీసుకోవచ్చు. ఇందులోని మెగ్నీషియం వల్ల ఇవి మైగ్రేన్ బాధితులకి మంచిదే. అయితే ఈ గింజల్లో ఆక్సలేట్స్ ఎక్కువ, కాబట్టి మూత్రపిండాల సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది. చూశారుగా, తోటకూరలో మనకు తెలిసిన కొయ్య, పెరుగు, ముళ్ల తోటకూర రకాలే కాదు, తెలియని ఎన్నో రకాలున్నాయి. వాటి ఆకులే కాదు, గింజలు పోషకాల పంటే. అందుకే వాటికి ధాన్యం స్థానాన్ని ఇచ్చి మరీ పండిస్తున్నారు. ఆ ధాన్యం కాని ధాన్యాన్ని నేరుగానే కాదు, ఇతర గింజలు, పప్పులు, కూరల్లో కలిపి వాడినా మంచిదే. లేదంటే మొలకల రూపంలో తీసుకుంటే మరీ మంచిది.